verses 21 through 28. 21 నుంచి 28 వరకు చదువుకుందాము. మత్తయి 15, 21 నుంచి 28. Yeah. Can you please read, sister? ఇస్సాకు. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతం నుండి కనాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక మాటైనను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయన వేడుకొనగా, ఆయన, ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల వద్దకే కాని మరి ఎవని వద్దకును నేను పంపబడలేదనెను. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగెను. అందుకు ఆయన, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తం కాదని చెప్పగా, ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడి ముక్కలు తినును కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును కాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. Yeah, thank you, sister. So here we see about the Syrophoenician women. ఇక్కడ తు- ఆ, ఈ కనాను స్త్రీని మనం చూస్తా రావచ్చు. Yeah, we see the same reading he also mentioned in the book of Mark, chapter 7, verses 24 to 30. దీని గురించే మార్కు సువార్తలు కూడా 7వ అధ్యాయం 24 నుంచి 27 అధ్యాయంలో కూడా రాయబడతా వచ్చింది. So, in these verses, we read the story of a needy Gentile woman ఇక్కడ ఒక అన్యురాలైనటువంటి స్త్రీ గురించి తను ఏ అవసరంలో ఉందో ఇక్కడ రాయబడతా వచ్చింది. So Matthew chapter 15 mentions that, she's a woman of Canaan. మత్తయి 10వ అధ్యాయంలో ఆ యొక్క స్త్రీ గురించి కనాను స్త్రీగా రాయబడతా వచ్చింది. But in Mark 7, we see it is mentioned as a Greek woman. మార్కు 7వ అధ్యాయంలో అయితే గ్రీకు దేశానికి సంబంధించినటువంటి స్త్రీగా రాయబడతా వచ్చింది. But if you see in any of the women's ministry, when they are, studying about the unnamed women in the Bible, she comes first, the Syrophoenician women. బైబిల్లో పేర్లు రాయబడినటువంటి అనేక మంది స్త్రీల గురించి చూస్తే ఈ యొక్క సీదోను పట్టణానికి చెందినటువంటి స్త్రీ మొట్టమొదటిగా రాయబడతా వచ్చింది. So she seems to hail from a place between Syria and Phoenicia. ఈ యొక్క సిరియా దేశము మరియు సీదోను పట్టణం మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం నుంచి వచ్చింది. And along the border of Tyre and Sidon, belonging to the land of Canaan. తైరు సీదోను మధ్య ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క కనాను మార్గం అటు గుండా అటు సైడ్ అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో నుంచి ఒక స్త్రీ వచ్చినటువంటిదిగా ఉంటుంది. We can see that in verse 21. ఇక్కడ 21వ వచనంలో మనం చూడవచ్చు, తూరు సీదోనుల ప్రాంతం అని రాయబడతా వచ్చింది. So we see Lord Jesus went from Gennesaret to the coasts of Tyre and Sidon on his way to Galilee. గన్నీసరెత్ ప్రాంతం నుంచి యేసుప్రభు వారు తూరు సీదోల నుంచి ఆ యొక్క కనాను ప్రాంతానికి వెళ్తా వచ్చాడు. So similar story we see in John chapter 4, the story of the Samaritan women. అదే విధంగా యోహాను 4వ అధ్యాయంలో సమరయ యొక్క స్త్రీ గురించి కూడా ఇదే విధంగా రాయబడతా వచ్చింది. Lord Jesus chose to go to Galilee through Samaria. యేసుక్రీస్తు ప్రభువారు సమరయ గుండా గలియా ప్రాంతానికి వెళ్తా వచ్చాడు. So this reminds us that even before these needy people could draw near to Jesus, he took initiative to be there in the place when they were, in need. అక్కడ యేసుప్రభు వారు ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళడానికంటే ముందు మధ్యలో ఈ యొక్క స్త్రీల యొక్క అక్కడి తీర్చడానికి ఆ యొక్క ప్రాంతాల గుండా వెళ్తా వారి యొక్క అవసరత తీరుస్తా వచ్చాడు. So he took the initiative first. దేవుడే మొట్టమొదటిగా ఆ యొక్క ఇనిషియేటివ్ తీసుకుంటా వచ్చాడు. So even in our lives, when we face great problems and we are in urgent need, Lord takes the initial step to come to us. మన జీవితంలో కూడా
మన మన జీవితంలో మనం ఎన్నుకునేటువంటి పరిస్థితులు ఏవైతే ఉంటాయో వస్తాయో దేవుడే మొట్టమొదటిగా ఆ యొక్క ప్రథమంగా ఆ యొక్క స్టెప్ తీసుకొని మన యొక్క జీవితంలో కార్యం జరిగించేటువంటి వాడిగా ఉంటాడు. He makes himself available to us తను మనకు అందుబాటులో ఉండేటువంటి విధంగా చూసుకుంటా వస్తాడు. so that way we might seek him and find our answers for the problems we are facing. ఆ విధంగా మనము దేవుని యొద్ద నుంచి మనం ఎదుర్కొనేటువంటి సమస్యలు కష్టాలకు ఆ యొక్క జవాబును మనం తెలుసుకుంటా వస్తాము. In this story, we can see that the woman desperately needed help from Christ that she could get nowhere else. ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీ ఎంతో గొప్ప అవసరతలో ఉంటా వచ్చింది. ఆ యొక్క తనకున్నటువంటి ఆ యొక్క సమస్యకు ఎక్కడ కూడా జవాబు దొరికేటువంటి విధంగా లేదు. This need was manifested in her begging and pleading the Lord to heal her daughter. ఇక్కడ ఉన్నటువంటి తన యొక్క సమస్య దేవుణ్ణి ఎంతగానో అడుక్కునేటువంటి విధంగా ఎంతగానో ప్రాధాయపడేటువంటిగా తన కుమార్తెని స్వస్థత చేయమని ఆ విధంగా తనను తీసుకొని వచ్చింది. So, in her plea for help, we can see three qualities that we should apply to our lives and our prayer. తను ఏ విధంగా ప్రాధాయపడడంలో ఆ యొక్క స్త్రీ యొక్క జీవితం నుంచి మనం మూడు ప్రధాన లక్షణాలను మన యొక్క జీవితంలో ఏ విధంగా చూసుకోవాలో మనం ఈరోజు చదువుకుంటా వద్దాము. Firstly, we see her hunger. మొట్టమొదటిగా ఆమెకున్నటువంటి ఆకలి. So, she desired for her daughter to be healed. తనకున్నటువంటి మొట్టమొదటి ఆకలి ఏంటి అంటే ఆ యొక్క తన కుమార్తె స్వస్థపరచబడాలి అని. So, she desired so much that nothing could stop her from pleading. సో అంతగా తను దాని గురించి ప్రాధాయపడతా వచ్చింది కాబట్టి ఏది కూడా దాని నుంచి తనను బయటికి తీసుకురాలేదని తను అనుకుంటా వచ్చింది. So maybe she did not know much about Lord Jesus. తనకు యేసుక్రీస్తు ప్రభువారి నుంచి ఎక్కువగా తెలియకపోవచ్చు. Maybe she just heard few stories here and there that he is healing. తను అక్కడ ఇక్కడ చెప్పినటువంటి ఆ యొక్క యేసు ప్రభువారి గురించి చెప్పినటువంటి అన్ని కూడా విని ఉండవచ్చు. But she came to know the Lord Jesus was in her town and she did not stop when he was not publicly out. అక్కడ తను ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు తను యేసుప్రభు వారిని కలవాలని ఎంతో ఆ విధంగా వేగంగా అక్కడికి వెళ్తా వచ్చింది. ఏ పరిస్థితులు కూడా తను ఆగకుండా చేస్తా వచ్చాయి. So she went out looking for him in which place he was staying. She was trying to look for him. తను యేసుప్రభు వారు ఎక్కడ ఉంటున్నారు, ఎక్కడికి వచ్చారు అని తను ఎంతో ఈగర్ గా అక్కడికి వెళ్ళి కనుగొంటా వచ్చింది. So she sought and found him. తను చూసి అక్కడ కనుగొంటా వచ్చింది యేసుప్రభు వారిని. She knew that she needed help and hungered for the one who could provide it. తనకి తెలుసు తనకున్నటువంటి అవసరత ఆ యొక్క ఆకలిని యేసుప్రభు వారు మాత్రమే తీర్చగలరు అని. So she went searching with all her heart. తను హృదయపూర్వకంగా తను మనస్ఫూర్తిగా యేసుప్రభు వారి కోసం తను వెతుకుతా వచ్చింది. So that is what we can learn from this woman. When we ask Christ for something, there is, we need to go with that hunger in our heart. మన యొక్క జీవితంలో కూడా మనం వెళ్ళేటువంటి పరిస్థితుల్లో మనం దేన్నైతే దేవుని అడుగుతా వస్తాం, మనలో కూడా ఆ యొక్క స్త్రీ ఏ విధంగా అయితే ప్రాధాయపడతా ఎంతో ఆకలితో యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చిందో అటువంటి ఆకలితో మనం కూడా దేవుని దగ్గరికి రావాలి. Many times we don't really want his purpose in our lives. ఎన్నోసార్లు దేవుడి యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశాలు మన యొక్క జీవితంలో నెరవేరుట మనం ఇష్టపడతా రాము. We just say we do, we are in, we like it, but we don't put any effort in seeking and asking for it. మనం ఎన్నోసార్లు మనం దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చడం ఇష్టము, మనం చేయడానికి ఆ విధంగా ముందుకెళ్తామని చెప్తా వస్తాం. కానీ మనం ఏ విధమైనటువంటి మన యొక్క జీవితంలో ఆ విధంగా ఆ యొక్క ప్రణాళికలు నెరవేర్చడానికి ఎటువంటి ఆసక్తిని కానీ ఆకలిని కానీ మనం చూపించేటువంటి వారంగా ఉండము. Christ says that those who seek him find and those who ask him receive.
యేసుప్రభు వారు చెప్తా వస్తున్నారు, ఎవరైతే నన్ను వెతుకుతా వస్తారో వారు నన్ను కనుక్కుంటారు, ఎవరైతే ఆకలితో ఉంటారో వారు దప్పి తీర్చబడతారు అని కూడా చెప్తా వచ్చాడు. So, but it requires a desire for what we seek and ask for. మనం ఏదైతే అడుగుతా వస్తున్నామో, ఏదైతే దేవుని దగ్గర నుంచి కోరుకుంటా వస్తున్నామో దానికి మనము అది చేయడానికి ఇష్టపడతా రావాలి. We must make sure that our desires are in line with the Lord. మన యొక్క కోరికలు ఇష్టాలు దేవుని యొక్క ప్రణాళికలో ఉంటున్నాయా లేదా అనేది మనం చూసుకుంటా రావాలి. Psalm 37, కీర్తనలు 37వ అధ్యాయము verse 4. Psalm యెహోవాను బట్టి 37, verse 4. సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. యెహోవాను So, బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. delight yourself in the Lord, and He will give you the desires of your heart. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అని ఇక్కడ రాయబడతా వచ్చింది. So, we should delight ourselves in the Lord to receive the desires of our hearts. మనకు హృదయంలో ఉన్నటువంటి ఇచ్ఛలను ఏవైతే నెరవేర్చుకోవడానికి మొట్టమొదటిగా మనము ఆయన్ను బట్టి సంతోషించేటువంటి వారంగా ఉండాలి. If we don't hunger for Christ, how can we put all the effort needed to find Him? మనకు దేవుని గురించినటువంటి ఆసక్తి, ఆ యొక్క ఆకలి లేకపోతే మనం ఏ విధంగా ఆయన్ని బట్టి సంతోషించేటువంటి వారంగా ఉంటాము? So we can also notice that the Syrophoenician women was constantly begging for His mercy. అక్కడ ఉన్నటువంటి స్త్రీ మనం చూస్తే దేవుణ్ణి తను పదే పదే అడుగుతా ప్రాధేయపడతా వస్తుంది. So when Christ did not respond to her first pleas, she reached out to the disciples for help. మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తు ప్రభు వారు ఆమెను యేసుప్రభు వారు ఆమె గురించి వినకపోతే ఆమె తను ఏం చేస్తా వచ్చిందంటే శిష్యుల దగ్గరికి వెళ్తా వచ్చింది. So she annoyed them so much that they wanted her to go away. వాళ్ళని ఎంతగానో విసిగిస్తా పదే పదే అడుగుతా వచ్చింది. ఎంతగా అంటే శిష్యులు వాళ్ళు ఆమెను వెళ్ళమని చెప్తా వచ్చారు ఆమెను అక్కడి నుంచి. So then when Christ told her that He was called to serve the children of Israel, she still asked for help. యేసుప్రభు వారు నేను ఇశ్రాయేలు వారిని మాత్రమే రక్షించడానికి వచ్చాను అని చెప్తా వచ్చినప్పుడు కూడా తను ప్రాధేయపడతా వస్తుంది. She continued to ask and ask. తను పదే పదే అడుగుతా వస్తా ఉంది అక్కడ. Matthew chapter 6, verse 7 and 8. మత్తయి 6వ అధ్యాయము 7వ వచనము 8వ వచనం చదువుకుందాము. మత్తయి 6. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడటం వలన తమ మనం వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. Yeah, so Christ wants us not to pray in the way Gentiles do. యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్తున్నారంటే అన్యజనులు ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తారో ఆ విధంగా మీరు చెయ్యవద్దు అని చెప్తున్నాడు. Do not use meaningless repetitions. విస్తారమైనటువంటి మాటలు, వ్యర్థమైనటువంటి మాటలను మనం వచింపకూడదు. So thinking they will be heard for, because we are using many words. మనం ఈ విధంగా విస్తరించి మాట్లాడుతూ వస్తున్నాము, దేవుడు మన యొక్క మనవి ఆలకిస్తాడు అని వారు అనుకున్నట్లుగా మనం అనుకోకూడదు. But He never, condemns the attitude of perseverance in prayer. దేవుడు ఎప్పుడు కూడా మన యొక్క ప్రార్థనలో ఆ విధమైనటువంటి బాహ్య సంబంధమైనటువంటి వాటిని చూసేటువంటి వాడిగా ఉండడు. But when we are having that perseverance of prayer, He will not condemn us. మనకు ప్రార్థన సంబంధించి అటువంటి ఏదైతే మనం అడుగుతా వచ్చినామో దాని గురించి అటువంటి ఆసక్తి కనపరిచినప్పుడు దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఆ విధంగా దాని వెలుపలికి తోసేటువంటి వాడిగా ఉండడు. Because of the time we will not read, but in Luke chapter 18, verse 1 to 8, the parable of a widow we can see. లూకా 18వ అధ్యాయంలో కూడా అక్కడ విధవరాలి యొక్క ఉపమానం గురించి చెప్పబడతా వచ్చింది. Jesus Christ encouraged people to continue praying, but what many believers do is when they don't hear from God right away, they stop praying. దేవుడు ఏం చెప్తా వస్తున్నాడంటే మనము
ఆ, ప్రార్థనలో ఎల్లప్పుడూ నిలిచి ఉండాలని ప్రార్థన చెప్తున్నాడు. కానీ ఎన్నోసార్లు మనం ఏ విధంగా చేస్తామంటే దేవుని దగ్గర నుంచి మనము వినకపోతే, సరైనటువంటి విధంగా రెస్పాన్స్ రాకపోతే ఏం చేస్తామంటే మన యొక్క ప్రార్థనను ఆపివేసేటువంటి వారంగా ఉంటాము. Yeah, we don't persevere or we don't continue. మనము ఎడతెగంగా ఆ విధంగా ప్రార్థనలో ఎడతెగక ఉండేటువంటి వారంగా ఉండము. We are so much discouraged. మనం ఎంతో బాధపడేటువంటి వారంగా లేకుంటే ఎంతో ఆ, ఆ, లోనైనటువంటి వారంగా ఉంటా వస్తాము. So we must continue in prayer with the Lord. దేవునితో మనము ఎల్లప్పుడూ ప్రార్థనలు ఎడతెగక ఉంటా వస్తా రావాలి. And He will answer our prayers in His time. ఆయన యొక్క సమయంలో మన యొక్క ప్రార్థనలకు దేవుడు జవాబు దయచేస్తాడు. We should learn a lesson from this Syrophoenician women. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క స్త్రీ యొక్క జీవితం నుంచి ఈ యొక్క పాఠాన్ని మనం నేర్చుకుంటూ వస్తాము. She hungered for her daughter to get better by persevering through whatever obstacles were in her way. తన యొక్క కుమార్తె యొక్క స్వస్థత కోసము తను ఎంతగానో దేవుని దగ్గరికి వెళ్తా ప్రాధేయపడతా తనకు ఉన్నటువంటి ఆ యొక్క అడ్డులన్నిటిని కూడా తొలగించుకోవడానికి తను పదే అడుగుతా వచ్చింది. So we must, have that hunger for Christ and persevere in prayer. మనం కూడా ప్రార్థన చేసేటువంటి విషయంలో మనకి జీవితంలో అటువంటి ఆకలి, అటువంటి ఆసక్తి ఎడతెగక మనం ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి. We must seek it and continue seeking until it is revealed to us. మనము ఆ ప్రార్థనలో ఎడతెగక అన్ని విషయాల్లో కూడా మనం ప్రార్థన చేసేటువంటి వారంగా దాన్ని ఆపకుండా పదే మనం దేవుని దగ్గరికి వచ్చి దాని గురించి అడిగేటువంటి వారంగా ఉండాలి. This does not mean that we keep asking when He says no. అంటే దేవుడు దాన్ని వద్దని చెప్పినా మనం అడగమని అర్థం కాదు అది. But to keep coming to Him when all seems silent. దేవుని దగ్గరకు వచ్చి అన్ని పరిస్థితులు కూడా మౌనంగా మన యొక్క జీవితంలో వెళ్ళేటువంటి కూడా సైలెంట్ గా ఉన్నప్పుడు మనము అన్ని కూడా దేవుని దగ్గరకు వచ్చి పదే ఎడతెగక దాని గురించి ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి. And second quality we see is her humility. ఇంకొకటి మనం చూస్తే తనకు ఉన్నటువంటి ఆ యొక్క దీనత్వాన్ని చూపిస్తుంది. Yeah, she shows her great humility. తను ఎంతో గొప్పగా తను దీనురాలుగా తను కనపడతా వస్తుంది ఇక్కడ. So let's just think that, if we were insulted by a person where we are asking for help from what we do. మనము ఇక్కడ చూస్తే మనం ఎవరితోనైనా ఇన్సల్ట్ చేయబడితే లేకుంటే బాధపరచబడతా వెక్రించబడతా వచ్చినప్పుడు అయినప్పటికీ కూడా ఆ యొక్క సహాయాన్ని ఆ యొక్క వ్యక్తి నుంచి కోరుకొనడము అనేది ఎలా ఉంటుందో ఇక్కడ గమనించవచ్చు. Yeah, what we do in that situation. మనం అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం అక్కడ? Would we continue to ask for help or leave from there? అక్కడ ఉండి సహాయాన్ని కోరుకుంటా అది దొరికినంత వరకు ఉంటామా లేకుంటే ఆ పరిస్థితుల నుంచి మనం వదిలి వెళ్ళిపోతామా? I think most of us would leave. We wouldn't be interested in taking the insult. నాకు తెలిసి మనలో చాలా మంది మనం అటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క నిందను తట్టుకోలేక అక్కడి నుంచి వెళ్ళిపోయేటువంటి వారంగా ఉంటాము. Yeah, we wouldn't take the insult sitting down, but rather to keep our dignity intact, we go away from there. మనం ఏం చేస్తామంటే ఓపికగా అక్కడ ఉండి ఆ యొక్క పరిస్థితిని ఎదుర్కొనేటువంటి వారంగా కాకుండా ఆ యొక్క నింద నుంచి వైదొలిగి దాని నుంచి మనం వెళ్ళిపోయేటువంటి వారంగా ఉంటా వస్తాం. But look at this woman after Lord Jesus said, it is not right to take the children's bread and throw it to the dogs. Basically, she is referred to as a dog. ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క స్త్రీతో ఏం చెప్తా వస్తున్నాడు అంటే ఇక్కడ తనని కుక్కతో చెప్పాలి అంటే ఇండైరెక్ట్ గా ఆ యొక్క స్త్రీ కుక్కతో పోల్చబడతా వచ్చింది. పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తం కాదు అని యేసుప్రభు వారు ఆమెతో చెప్తా వచ్చినప్పుడు అయినప్పటికీ ఆమె ఏమాత్రం కూడా కృంగలేదు. Yeah, she just confirmed the words by saying, yes, Lord. తను ఏం చెప్తా వస్తుందంటే అవును ప్రభువా నేను అటువంటి దాన్నే అని చెప్తా వస్తుంది. In these two words, she did two things that indicated her attitude of humility. ఈ యొక్క రెండు వచనాల్లో కూడా తన యొక్క దీనత్వము తను ఎంత దీనురాలిగా తగ్గించుకుంటా వచ్చిందో ఈ యొక్క వచనాల్లో తన గురించి తను ఏ విధంగా ఒప్పుకుంటా వస్తుందో మనకు అర్థమవుతా వస్తుంది.
So she exalted Lord Jesus Christ and she didn't accuse him. తాను యేసుక్రీస్తు ప్రభు వారిని ఎంతో గొప్పగా చేస్తా వచ్చింది, అంతేకాని తను ఏమాత్రం కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని నిందిస్తా రాలేదు. And then she lowered her position by accepting the term dogs. తను తన యొక్క స్థానాన్ని కుక్కగా తను పోల్చినప్పుడు కూడా తను తాను ఎంతగానో తగ్గించుకుంటా వచ్చింది. She accepted her position in the eyes of the Lord and humbled herself before him. తను తన యేసుక్రీస్తు ప్రభు ఆ విధంగా చెప్పినప్పటికి కూడా తన యొక్క స్థానాన్ని ఎంతగానో తగ్గించుకుంటూ ఎంతగానో దీనత్వాన్ని కనపరుస్తా వచ్చింది. She did not try to dictate to him how she should be treated. తనేదో తనను ఆ విధంగా ట్రీట్ చేయాలి, తనను ఆ విధంగా చూడాలి అని యేసుక్రీస్తు ప్రభు వారికి తనేది బోధ చేయలేదు. So she simply left herself in the hands of God. తను దేవుని యొక్క చేతిలో తను తను వదిలిపెడతా వచ్చింది, దాన్ని తనకు చెప్తా వచ్చింది. If she was going to get help from him, she knew that she needed to humble herself before him. తనకు సహాయం తనకున్నటువంటి అక్కర తీర్చబడాలి అంటే తను దీనత్వాన్ని కనపరచాలి అని తనకు తెలుసు. So, as believers, we must recognize that we have to come to God with humility. మనము క్రైస్తవులంగా విశ్వాసులంగా దేవుని దగ్గరికి వచ్చే ముందు మనం ఎంతో దీనులంగా ఆయన దగ్గరికి వస్తా రావాలి. The God we serve is no ordinary God. మనం సేవించేటువంటి దేవుడు ఏదో నార్మల్ గా ఆ సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. He is the creator, the Lord of the universe. He deserves our whole respect and praise. ఆయన ఎంతో గొప్ప సృష్టికర్త, సర్వాధికారి. ఆయన మన దగ్గర నుంచి ఎంతో గొప్ప గౌరవాన్ని లేకుంటే మన యొక్క జీవితాల్లో విధేయతను కోరుకుంటా వస్తున్నాడు. Yet many times, we don't come before him humbly, but with a plan in mind, we come and we follow him. మనం ఏం చేస్తామంటే ఎన్నోసార్లు సరైనటువంటి విధేయతో భయభక్తులతో రాకుండా ఆయన్ను అగౌరవపరిచేటువంటి విధంగా వచ్చేటువంటి వారంగా ఉంటాము. We treat him like a genie in Aladdin's story, and we want him to grant every wish of ours. ఎన్నోసార్లు మనం జీనీ స్టోరీ వింటా వస్తాం కదా, అలావుద్దీన్ స్టోరీలో ఆ యొక్క తను కోరుకుంటా వచ్చినప్పుడు తన యొక్క కోరికలన్నీ కూడా నెరవేర్చబడతా వచ్చాయి. అటువంటి విధంగా మనము వచ్చి ఆయన్ని అడుగుతా వస్తాము. So we must humble ourselves before God. మనము దేవుని దగ్గరికి ఎంతో దీనులుగా వచ్చేటువంటి వారంగా ఉండాలి. God needs, it is only because of his grace and mercy that we are living in this world, so we need to humble ourselves. మనం కేవలం ఆ యొక్క కృపా కనికరం బట్టి ఈ యొక్క లోకంలో మనం జీవిస్తా వస్తాం కాబట్టి మనం ఆయన సన్నిధికి వచ్చే ముందు మనల్ని మనం తగ్గించుకుంటా రావాలి. There is no need for God to do whatever we are asking him. మనం అడిగింది ప్రతిదీ కూడా దేవునికి చేయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. He does whatever he wants to do because he loves us. తను ఏదైతే చేయాలనుకుంటున్నాడో దేవుడు అది చేస్తాడు, ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమిస్తా వస్తున్నాడు కాబట్టి. So what we need to do is, మనం ఏం చేయాలి అంటే we need to recognize our need to him and come to bring it before him. మన యొక్క అక్కరను ఎరిగినటువంటి వారంగా మనం అది ఆయన సన్నిధికి తీసుకొచ్చేటువంటి వారంగా ఉండాలి. We must be humble enough to accept his will on that request. ఆయన యొక్క చిత్తాన్ని ఎరిగి దాని ప్రకారం మనము దీనులంగా ఆయన దగ్గరికి వచ్చి ఆ విధంగా మనము మన యొక్క అక్కరను ఆయన ముందు పెట్టేటువంటి వారంగా ఉండాలి. The Syrophoenician women did not tell Christ, you must give me this bread or you must do this for me. ఇక్కడ ఉన్నటువంటి స్త్రీ మనం చూస్తే ఏం చేస్తుందంటే ఇది నువ్వు చెయ్యాలి, ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క బల్ల దగ్గర ఉన్నటువంటి అది నాకు తప్పకుండా ఆ యొక్క అక్కర తీర్చాలి అని తనేదో దేవుణ్ణి ఆర్డర్ వేయట్లేదు. So she humbly accepted his decision. తను ఎంతో దీనురాలుగా దేవుడు ఏదైతే చెప్తా వస్తున్నాడో, ఏదైతే నిర్ణయించాడో దానికి తను అంగీకరిస్తా వచ్చింది. Lastly, we see another quality of hers is she has hope. ఇంకొకటి చూస్తే తన చివరిగా తనకున్నటువంటి గొప్ప గొప్ప లక్షణం ఏంటంటే నిరీక్షణ.
So, according to Google, hope is a feeling of expectation and desire for a certain thing to happen. మామూలుగా గూగుల్లో మనం సెర్చ్ చేస్తూ వచ్చినప్పుడు ఈ యొక్క నిరీక్షణకు మీనింగ్ ఏముంటదంటే ఒక విషయం మన యొక్క జీవితంలో జరుగుతుంది ఈ విధంగా అని మనము దాని గురించి ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయడము దానికి సంబంధించి ఆలోచించడం లేకుంటే దాని గురించి ఎక్కువగా మనము వాటి గురించి ఊహించేటువంటి విధంగా ఉండడమే నిరీక్షణ అనేది. But these days, we use the word hope to mean a desire of something to happen. కానీ ఇప్పుడు చూస్తే ఒక విషయం మన యొక్క జీవితంలో ఆ ఏదైతే జరగబోతుందో జరగాలి అని అనుకుంటా వస్తామో అది నిరీక్షణగా రాయబడతా వస్తుంది. But this Syrophoenician woman was not just a wishful thinker, but a person who had great hope. బట్ తనేదో ఊరికే మనసులో జరగాలి అనుకోవడం కాదు కానీ తన దాని గురించి ఎంతో గొప్ప నిరీక్షణ కలిగినటువంటి విధంగా ఉంటుంది. She placed her hope on Lord Jesus Christ, not any other person. తన యొక్క నిరీక్షణ ఇతరుల మనుషులపైన తను ఉంచలేదు కానీ యేసుక్రీస్తు ప్రభు వారిని మీదనే తన యొక్క నిరీక్షణ ఉంటా పెడతా వచ్చింది. She placed her hope in Lord Jesus Christ and not any man. ఎటువంటి మనిషి పైన కూడా తన నిరీక్షణ పెట్టలేదు, ఆధారపడలేదు కానీ యేసుక్రీస్తు ప్రభు వారి మీదే తను ఆధారపడతా తన యొక్క నిరీక్షణను ఆయన పైనే ఉంచుతా వచ్చింది. She trusted Lord Jesus Christ was the only solution for her problem. తనకున్నటువంటి సమస్యలన్నిటి కూడా యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే జవాబు అని తను ఆయన నమ్ముతా వచ్చింది. So we all must take care who we place our hope in. మనం అందరం కూడా చూసుకుంటా రావాలి మన యొక్క నిరీక్షణ మనం ఎవరి మీద ఉంచుతా వస్తున్నాము. Psalm 118, కీర్తన 118 verse 9. 9వ వచనం చదువుకుందాము. కీర్తన 118 9. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. Yeah, it is better to take refuge in the Lord than to trust in princes. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని ఇక్కడ రాయబడింది. So instead of placing faith on other people or on ourselves, we have to have our faith on Lord Jesus Christ. మనం ఇతరుల మనుషుల మీద మన యొక్క నమ్మకము విశ్వాసము ఉంచడం కంటే కూడా యెహోవాను ఆశ్రయించుట ఆయన పైన ఆధారపడుట అనేది ఎంతో మేలు. If we trust in the Lord, according to Hebrews 13:5, he promises to never leave us nor forsake us. హిబ్రూ 15 అధ్యాయంలో 5వ వచనంలో రాయబడినట్టు మనం ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన ఎప్పుడు కూడా మనల్ని విడువడు ఎడబాయడు. Like this Syrophoenician women, we must place our faith in him. ఇక్కడ ఉన్నటువంటి స్త్రీ ఏ విధంగా అయితే ఆయన పైన విశ్వాసం ఉంచుతూ ఆధారపడతా వచ్చిందో మన యొక్క జీవితంలో మనం కూడా ఆయన పైన అటువంటి విధంగా ఆధారపడతా రావాలి. We also see that, here she's saying, Lord, even if I were to receive but crumbs from you, it would be enough to heal my daughter. ఇక్కడ ఆ స్త్రీ ఏం చెప్తా వస్తుందంటే 27వ వచనంలో నిజమే ప్రభువా కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడి ముక్కలు తినును కదా అని చెప్పాను. అంతకుముందు ఏమంటా వస్తుందంటే పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తం కాదని యేసుప్రభు వారు చెప్తా వచ్చినప్పుడు దాన్ని తను అంగీకరిస్తా వచ్చింది. So she knew that if she received even just a little of Christ's mercy and grace, that her daughter would be healed. తను ఎటువంటి విశ్వాసం కలిగి ఉంటా వచ్చిందంటే కొంత దేవుడు నా యొక్క జీవితంలో తన చూపించినటువంటి కొంత కనికరం ప్రేమ అయినా కూడా తన యొక్క కుమార్తెను స్వస్థపరచగలదు అని తన విశ్వాసం ఉంచుతా వచ్చింది. In Matthew chapter 17, verse 20, we can see that, Lord Jesus told his disciples, if they had a faith of a mustard seed, they could move the mountains. మత్తయి 17:20 వచనంలో రాయబడతా వచ్చింది ఏంటంటే ఆవగింజంత విశ్వాసం మనం కలిగి ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి కొండ దాని పక్కకు జరగమంటే అది జరిగేటువంటిదిగా ఉంటుంది. So here the Syrophoenician women had a bigger faith than that. ఇక్కడ ఉన్నటువంటి ఈ స్త్రీ దానికంటే కూడా ఎంతో గొప్ప విశ్వాసం కలిగి ఉంటుంది.
So most of the time we place our faith in God, hesitantly. చాలాసార్లు మన యొక్క విశ్వాసం, మనం దేవుని పైనటువంటి చూపించే విశ్వాసము ఆ, ఎలా ఉంటుంది అంటే సరైనటువంటి రీతిగా ఉండదు. We have a backup plan. We will be thinking, that just in case if God doesn't answer, we will have our own plan. మనం ఎలా ఉంటదంటే మన యొక్క ఆలోచన రీతి, మనం ఆల్రెడీ ఒక ప్రణాళిక కలిగి ఉంటాము. దేవుడు ఒకవేళ దీనికి సరైనటువంటి జవాబు ఇవ్వకపోతే ఆ ప్రణాళికతో కొనసాగుదాము అన్నటువంటి విధంగా ఉంటది. We don't trust Him fully. ఆయన్ని సంపూర్ణంగా ఆయన పైన మనం విశ్వాసం ఇచ్చేటువంటి వారంగా మనం ఉండము. We all heard about George Muller, మనము జార్జ్ ముల్లర్ గురించి విని ఉంటాము. and he started an orphanage in England. ఇంగ్లాండ్ లో ఆయన ఒక అనాథాశ్రయాన్ని తను ఓపెన్ చేసినటువంటి వాడుగా ఉంటున్నాడు. He needed lot of funds to serve the children, but he never asked anyone directly how much money he wanted. ఆ యొక్క అనాథాశ్రయాన్ని నడపడానికి ఎంతో డబ్బులు అవసరమై ఉంటున్నవి, కానీ తను ఏక మనిషిని కూడా అడగలేదు. He completely placed his faith in Lord Jesus Christ, తాను సంపూర్ణంగా తన యొక్క విశ్వాసాన్ని యేసుక్రీస్తు ప్రభు వారి పైన ఉంటా వచ్చాడు. knowing that God would provide in his time. దేవుని యొక్క సమయంలో దేవుడు అన్ని కూడా సమస్తాన్ని ఇస్తాడు అని తను నమ్ముతా వచ్చాడు. Many times the cupboards were empty, the bags were empty, but he would gather all the boys and then, make them sit at the table and he would pray. తన దగ్గర ఉండేటువంటి ఆ యొక్క ర్యాక్స్ కానీ తనకు ఉన్నటువంటి ఆ యొక్క అన్ని కూడా ఏమీ లేకుండా ఎంటీగా ఉంటాయి వచ్చాయి, కానీ అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పిల్లల్ని తను ఆ యొక్క టేబుల్ Yes, దగ్గర sir. కూర్చోబెట్టి ప్రార్థన ప్రార్థన చేపిస్తా వచ్చాడు. So in the prayer, he used to thank God for the provisions. అలాంటి సమయంలో తను దేవునికి ఆ యొక్క దాన్ని బట్టి తను ఎంతో స్తుతిస్తా వచ్చాడు. God then blessed them with bread and milk. అప్పుడు దేవుడు వారికి ఆహారాన్ని దయచేస్తా వచ్చాడు. It is amazing what God does when a person trusts in him fully. నిజంగా మనం దేవుని పైన విశ్వాసం ఇచ్చినప్పుడు దేవుడు చేసేటువంటి కార్యాలు ఎంతో గొప్పగా ఉంటాయి. When we come to God in prayer, we must come to him, trusting him to do what is best for us. మనం దేవుని దగ్గరికి ప్రార్థనలో వచ్చినప్పుడు ఆయన ఏదైతే చేస్తాడో, ఏదైతే చేయాలనుకుంటాడో దాని గురించి మనం సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఆయన దగ్గరికి వచ్చేటువంటి వారంగా మనం ఉండాలి. We must place our faith and hope in Lord Jesus Christ. మన యొక్క విశ్వాసము, నిరీక్షణ అన్ని కూడా యేసుక్రీస్తు ప్రభువారమైన మన మంచి ఆ విధంగా ప్రార్థనలో ఉండాలి. So we have learned 3 lessons from these Syrophoenician women. ఈ రోజు మనము ఈ యొక్క స్త్రీ యొక్క జీవితం నుంచి 3 పాఠాలు నేర్చుకుంటా వచ్చాము. We must be hungry for Christ. మనము యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఆయనకు సంబంధించి మనం ఆకలితో ఆయన దగ్గరికి వచ్చేటువంటి వారంగా ఉండాలి. We must be humble before him and we must trust in him. ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు మనం దీనత్వం కలిగి రావాలి, మనం సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి రావాలి. And we place our hope in Christ. మన యొక్క నిరీక్షణను ఆయన పైనే ఉంచుతా రావాలి. May the Lord help us. దేవుడు